Hey buddies, how are you all? Welcome to Brahma Writings. Today we will discuss about delete, truncate, drop. SQL లో ఈ మూడు చాలా ఇంపార్టెంట్ కమాండ్స్ అండి. డిలీట్, ట్రంకేట్ అండ్ డ్రాప్. ముందుగా మనం ట్రంకేట్ అండ్ డిలీట్ గురించి మాట్లాడుకుంటే ట్రంకేట్ అనేది DDL కమాండ్, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. SQL లో 5 టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉంటాయండి. డేటా డెఫినేషన్, డేటా మ్యానిపులేషన్, డేటా క్వరీ లాంగ్వేజ్, డేటా ట్రాన్సాక్షన్ లాంగ్వేజ్, డేటా కంట్రోల్ లాంగ్వేజ్ ఇలా ఉంటాయి. సో మనం ప్రస్తుతం ట్రంకేట్ డిలీట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇవి దేనికి చెందినవి అని జస్ట్ మాట్లాడుకోవాలి. కాబట్టి ట్రంకేట్ అనేది DDL అని చెప్తున్నాను, డిలీట్ అనేది DML. DDL అంటే ఏంటి? డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. DML అంటే ఏంటి? డేటా మోడిఫికేషన్. సో ఇక్కడ మీకు అర్థం అవ్వాలి. సో ఏదైనా ఒక డేటాని ముందు మనం క్రియేట్ చేయాలి. ఓకే, సో అక్కడ మనం డిఫైన్ చేస్తాం, ఒక టేబుల్ని డిఫైన్ చేస్తాం. ఓకే, సో అవన్నీ జరిగేవి డేటా డెఫినేషన్లో. మనకి జనరల్గా ఉంటాయి కదా, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, ఇవన్నీ జరిగేది డేటా మ్యానిపులేషన్లో. ఓకే, ఇప్పుడు ఈ ట్రంకేట్ అంటే ఏంటి, డిలీట్ అంటే ఏంటి, డిఫరెన్సెస్ చూద్దాం మనం ఇందులో. సో ట్రంకేట్ చేస్తే ఏం జరుగుతుందంటే, ఒక టేబుల్ ఉందండి, ఆ టేబుల్లో నేను ఒక సపోజ్ కొన్ని రికార్డ్స్ అనే వాటిని ఇన్సర్ట్ చేశాను. ట్రంకేట్ అనేది చేస్తే ఏమవుతుందంటే ఆ టేబుల్లో ఉన్న రికార్డ్స్ మొత్తం పోతాయి. ఓకే, ఆ టేబుల్ మొత్తాన్ని క్లియర్ చేస్తుంది. ఓన్లీ టేబుల్ యొక్క స్ట్రక్చర్ ఉంటుంది, రిమైనింగ్ టేబుల్లో ఉన్న అన్ని రోస్ పోతాయి. ఓకే, అదే డిలీట్ అంటే ఏం చేస్తామంటే స్పెసిఫిక్ రోస్, ఏవైతే మనం కొన్ని రోస్ని డిలీట్ చేద్దాం అనుకుంటామో ఆ స్పెసిఫిక్ రోస్ ని మనం డిలీట్ చేస్తాం. అది డిలీట్. సపోజ్ మీకు ఒక రియల్ ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. నేను ఇక్కడ స్నోఫ్లేక్ లో చేస్తున్నాను ఇది. నేను ఒక DB క్రియేట్ చేసుకున్నాను, తర్వాత ఒక టేబుల్ క్రియేట్ చేశాను. ఈ టేబుల్లో కాలమ్స్ ఐడి, నేమ్, అడ్రస్, సాలరీ అని 4 కాలమ్స్ తీసుకున్నాను, టేబుల్ని క్రియేట్ చేశాను. నెక్స్ట్ ఆ కాలమ్స్ లోకి కావాల్సిన డేటాను ఇన్సర్ట్ చేశాను. ఇప్పుడు నేను డిలీట్ ఎలా వర్క్ అవుతుంది, ట్రంకేట్ ఎలా వర్క్ అవుతుందో చెప్పండి చూడండి. డిలీట్ కోసం నేను ఏమంటున్నాను, డిలీట్ ఫ్రమ్ బ్రహ్మ అనేది టేబుల్, వేర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 1212. సో 1212 అనే ఐడి యొక్క రికార్డుని డిలీట్ చేయమంటున్నాను. సో దానికోసం నేను డిలీట్ అంటున్నాను. బట్ ఇక్కడ చూస్తే ట్రంకేట్ టేబుల్ బ్రహ్మ. సో ఇక్కడ స్పెసిఫిక్ రో కాదు, ఆ టేబుల్లో ఉన్న అన్ని రోస్ పోతాయి. అర్థమైంది కదా? సో ఇక్కడ మల్టిపుల్ రోస్ కూడా మీరు చేయొచ్చు. సో అంటే డిలీట్ అంటే ఏం జరుగుతుంది అంటే రో బై రో ఆపరేషన్ జరుగుతుంది. ట్రంకేట్ అంటే ఏం జరుగుతుందంటే కంప్లీట్ గా డిలీట్ అవుతుంది. అర్థమైంది కదా? సో ఇప్పుడు ఈ టేబుల్లో డేటా ఆల్రెడీ ఉందో లేదో చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బ్రహ్మ అనేది చెక్ చేద్దాం. ఈ టేబుల్లో ఇప్పుడు ఇన్ని రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఇది ఎగ్జిక్యూట్ చేస్తాను. డిలీట్ అనేది 1212 అనేది ఉండకూడదు. చూడండి, 1220 ఐడికి సంబంధించిన రికార్డ్ అనేది పోయింది. ఓకే, నెక్స్ట్ నేను ఇప్పుడు ఏం చేస్తాను, ట్రంకేట్ చేస్తాను టేబుల్ మొత్తాన్ని. ట్రంకేట్ చేస్తే ఏమవుతుందో చూడండి. ట్రంకేట్ అనే కమాండ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది స్టేట్మెంట్. ఇప్పుడు నేను మళ్ళీ ఆ టేబుల్లో ఉన్న రికార్డ్స్ కోసం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బ్రహ్మ చూస్తున్నాను. సో క్వరీ ప్రొడ్యూస్ నో రిజల్ట్స్ అంటే ఇక్కడ మీరు చూసారా, జస్ట్ ఆ యొక్క స్ట్రక్చర్ మాత్రమే ఉంది, కాలం యొక్క నేమ్స్ మాత్రమే చూపిస్తున్నాయి, ఐడి, నేమ్, అడ్రస్, సాలరీ. ఎటువంటి రోస్ అయితే మటుకు చూపించట్లేదు. అర్థమైంది కదా? సో ఇక్కడ మీరు ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే, ఏం గమనించాలంటే మీరు నేను మళ్ళీ ఈ టేబుల్లోకి డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాను. ఈసారి నేను ఇప్పుడు 6 రికార్డ్స్ అనేవి ఇన్సర్ట్ అయ్యాయి. ఇప్పుడు నేను మీకు ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో చూపిస్తాను, రికార్డ్స్ మొత్తం. సో ఇక్కడ 1212 అన్ని రికార్డ్స్ వచ్చేసాయి, 6 రికార్డ్స్ వచ్చేసాయి. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ టేబుల్ డ్రాప్ అనేది క్లిక్ చేస్తాను. డ్రాప్ అనే కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తాను. టేబుల్ అనేది డ్రాప్ అయింది. సో ఇప్పుడు నేను రికార్డ్స్ చెక్ చేస్తాను, ఏమవుతుందో చూడండి. సో అసలు టేబుల్ లేకుండా పోయింది, టేబుల్ అనేది లేదు. అర్థమైంది కదా మీకు డిఫరెన్స్? రో బై రో డిలీషన్ జరగాలి, రో బై రో మీరు కొన్ని రికార్డ్స్ తీసేయాలంటే
ఒక సెట్ ఆఫ్ రోస్ నుంచి ఒక టేబుల్లో నుంచి మీరు డిలీట్ అనేది ఉపయోగిస్తారు. కంప్లీట్ గా అన్ని రోస్ ని తీసేయాలి అంటే ట్రంకేట్ ఉపయోగిస్తారు. స్ట్రక్చర్ ఉంటుంది కానీ ఆ స్కీమా ఉంటుంది కానీ ఆ యొక్క రోస్ అన్ని డిలీట్ అవుతాయి. అదే టేబుల్ నే తీసేయాలి అంటే కంప్లీట్ గా డ్రాప్ అనేది ఉపయోగిస్తారు. అర్థమైంది కదా. ఇప్పుడు దీనికోసం కొంచెం ఒక చిన్న థియరీ కూడా ఉంది, చూడండి. డిలీట్ అనేది రో లెవెల్ ఆపరేషన్, రో బై రో చెక్ చేస్తుంది. సో డేటా అనేది స్పెసిఫిక్ రోస్ డిలీట్ చేయాలనుకున్నప్పుడు మనం ఇది ఉపయోగిస్తాం. ఓకే, వేర్ క్లాస్ అనేది ఉపయోగించగలం. అదే ట్రంకేట్ లో వేర్ క్లాస్ ఉండదు, డైరెక్ట్ గా టేబుల్ నియమిస్తాం కాబట్టి అన్ని డిలీట్ అయిపోతాయి. సో ఈచ్ రో డిలీటెడ్ యూజింగ్ లాగ్డ్ ఇన్ ద ట్రాన్సాక్షన్ లాగ్ లో ఉంటుంది. మనకి ఏమన్నా కావాలంటే మనం ఇది రికవరీ అనేది చేసుకోవచ్చు. ఓకే, డేటా రికవరీ మెయింటైన్ చేస్తుంటే ఎవరైనా ఆ టేబుల్ కి రికవరీ అనేది చేసుకోవచ్చు. బట్ ట్రంకేట్ లో డేటా రికవరీ అనేది వర్క్ అవ్వదు. ఓకే, సో అర్థమైంది కదా కాన్సెప్ట్. ట్రంకేట్ అంటే ఏంటి, డిలీట్ అంటే ఏంటి. ఇది చేసేటప్పుడు చాలా కేర్ తీసుకోవాలి. ఇంకొక విషయం చెప్పాలి, ట్రంకేట్ చేయడం అనేది చాలా ఈజీ. ఎందుకంటే ఆల్ రోస్ అన్ని ఆ టేబుల్లో ఎన్నైతే రోస్ ఉన్నాయో ఆ టేబుల్లో ఉన్న రోస్ మొత్తం ఒకేసారి డిలీట్ అయిపోతాయి. సో డిలీట్ అనేది రో బై రో చేయాలి. నువ్వు ఇచ్చిన కండిషన్ ప్రకారం, సపోజ్ నువ్వు వేర్ కండిషన్ ఉపయోగించవచ్చు. నువ్వు ఇచ్చిన కండిషన్ ప్రకారం రో బై రో చేయాలి కాబట్టి, రో లెవెల్ కాబట్టి కొంచెం స్లో అవుతుంది. ఓకే, రోల్ బ్యాక్ చేయొచ్చు డిలీట్ అయితే, ట్రాన్సాక్షన్ లాగా ఉంటుంది కాబట్టి వేరే క్లాస్ ఉపయోగించవచ్చు ఇది. సో దీనికి సంబంధించి నేను ఒక ఆర్టికల్ కూడా మీడియంలో రాశాను రీసెంట్ గా. సో మీరు ఆర్టికల్ కూడా చూడొచ్చు. ఇది దాని యొక్క యూఆర్ఎల్. ఇది కూడా వీడియోలో డిస్క్రిప్షన్ లో పెడతాను, చూడండి. ఓకే, దీని గురించి నేను ఒక మిస్టేక్ చేశాను యాక్చువల్గా నా ఇనిషియల్ ప్రాజెక్ట్ టైంలో. డిలీట్ ట్రంకేట్ యొక్క కంప్లీట్ డిఫరెన్సెస్ తెలియక. సో అలాంటి మిస్టేక్స్ మీరు చేయకూడదని నేను ఒక వీడియో, దాంతోపాటు ఒక నాలెడ్జ్, నేను ఇప్పుడు నాలెడ్జ్ని షేర్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడతాను. సో దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ దాట్. థ్యాంక్ యూ. వాళ్ళు అర్థమైంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.